పిండం. ఈ సినిమా ట్యాగ్ లైన్ చూసారు కదా, ద స్కేరియస్ట్ ఫిల్మ్ ఎవర్. ఈ ట్యాగ్ లైన్ ని సార్థకం చేస్తూ సినిమాలో హారర్ ఎలిమెంట్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయి. అసలు ఒక 6 years బాబు ఒంటరిగా కూర్చుని సినిమా చూసేయగలడు. ఆ రేంజ్ లో ఈ సినిమాలో హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ సినిమాలో దయ్యాన్ని చూసిన ప్రతిసారి కూడా నవ్వు ఆగకుండా సారీ భయపడుతూ చూస్తూ ఉంటాం అన్నమాట. హారర్ సీన్స్ దయ్యం కనిపించిన ప్రతిసారి కూడా మర్చిపోయేవాడిని భయపడ్డాం. తర్వాత గుర్తొచ్చేది ఇది స్కేరియస్ట్ ఫిల్మ్ ఎవర్రా, భయపడరా అని. అప్పుడు భయపడేవాడిని. అటువంటి సీన్స్ ఈ సినిమాలో చాలా ఉన్నాయని చెప్పాలి. ఇంక ఈ సినిమా మెయిన్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. యాజ్ యూజువల్ దయ్యాలు ఉంటాయి ఒక ఇంట్లో. దయ్యాలు ఉన్న ఇంట్లోకి మన హీరో ఫ్యామిలీ వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ ఎదురవ్వడం, ఆ ఎదురైన సిచ్యువేషన్స్ నుంచి వాళ్ళు ఇంట్లో దయ్యం ఉందని తెలుసుకోవడం, ఇదంతా ఓకే. దెన్ అసలు ఎవరు ఈ దయ్యాలంటే, ఆ ఇంట్లో 1930లో ఒక ఫ్యామిలీ ఉండేది. ఆ ఫ్యామిలీలో ఉండే వైఫ్ కి 4 ఆడపిల్లలు పుట్టడం వల్ల ఇంకా విసుగు చెందిన వాళ్ళ భర్త ఈసారి పుట్టబోయేది కూడా ఆడపిల్లే అని తెలుసుకున్నాడు. దీంతో మన భర్త నీ అమ్మ దీంతో ఇంక పని అవదరా అని చంపేస్తాడు. అలాగే మిగిలిన వాళ్ళందరినీ కూడా చంపేయడం జరుగుద్ది. దాని తర్వాత వాళ్ళందరూ కూడా దయ్యాల్లా ఆ ఇంట్లో తెస్త వేసి కూర్చుంటారు. ఆ దయ్యాలకి వాళ్ళ నాన్నని చంపడం పని అంటే కాదు, వాళ్ళ నాన్న కూడా చచ్చిపోయి ఆ ఇంట్లో దయ్యంగా తిరుగుతుంటాడు. చచ్చిన వాళ్ళని వదిలేసి పాపం ఆ ఇంట్లో కొత్తగా వచ్చిన వాళ్ళని ఈ దయ్యాలు హింసించడం ఏంటి అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ సినిమా దానికి భిన్నంగా ఉంటదన్నమాట. అసలు కడుపులో ఉండగానే చచ్చిపోయిందని చెప్పాను చూడు, అది దయ్యమయ్యి మన హీరోగా పుట్టబోయే ఆ పెన్నెల్లోకి దూరేసి మళ్ళీ జన్మెత్తాలని ఫిక్స్ అవుద్ది. దీనికి ఆ దయ్యం ఫ్యామిలీ మొత్తం కూడా సపోర్ట్ చేస్తూ ఉంటది. నార్మల్ హారర్ మూవీ భయపెట్టే విధంగా కూడా భయపెట్టలేని అంశాలతో స్కారియస్ట్ ఫిల్మ్ ఎవరని వేశారంటే ఈ సినిమా టీం ఒకటి. లైఫ్ లో ఇప్పటిదాకా హారర్ మూవీస్ చూసి ఉండరు. దాన్ని తీసి పక్కన పెడితే సినిమా 2.5 hours పైగానే తీసుకెళ్లారు. అంత రన్ టైం ఎందుకలా బుజ్జి అని అంటే, దయ్యం వస్తుందని చెప్పడానికి 1.5 గంటన్నారా, దయ్యం వచ్చింది ఏదో చేస్తుంది అని భ్రమ కలిగించడానికి ఇంకో 1 గంట, మిగిలిన 7 minutes ఒకసారి వచ్చి వెళ్ళిపోమ్మా మెరుపుతీగా అన్నట్టు దయ్యం అటచ్చి వెళ్ళిపోద్ది. సో అది మ్యాటర్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ మర్చిపోకుండా ఆ సబ్స్క్రైబ్ బటన్ ఏదో నొక్కండి గారు. థ్యాంక్ యూ.